అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలోని అక్షయ పాత్రని ఎలా ప్రతిష్ఠించాలి అనేది చెప్పబోతున్నాను. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. మన మహాభారతంలో కూడా ఈ అక్షయ పాత్ర గురించి ప్రస్తావన వస్తుంది. అయితే చాలామంది కృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ఇచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజానికి కృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ఇవ్వలేదు. అసలు స్టోరీ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేదు అంటే కొంచెం ఫార్వర్డ్ చేస్తే అక్షయ పాత్రని ఎలా పెట్టాలి అనేది వస్తుంది. అక్కడికి మీరు స్కిప్ చేసుకోవచ్చు. పాండవులు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వచ్చే ఋషులందరికీ ఎలా భోజనం పెడతాము అని చెప్పి కంగారు పడుతూ ఉంటారనమాట. ఇంతమంది ఋషులు మనతో వస్తున్నారు, వీళ్ళందరికీ 3 పూట్ల భోజనం ఎలా పెట్టాలి అని కంగారు పడుతూ ఉండగా దౌమ్య అనే ఒక ఋషి యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజుకి సూర్యుడికి ప్రార్థించండి, అతన్ని వేడుకుంటే అతను అన్ని జీవరాశులకి ఫుడ్ అనేది ఇస్తారు కాబట్టి అతన్ని మీరు వేడుకుంటే అతను మీకు ఏదైనా సొల్యూషన్ ఇస్తారు అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు యుధిష్ఠిరుడు ఎంతో తపస్సు చేస్తే సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఈ అక్షయ పాత్రను ఇస్తారు. ఈ అక్షయ పాత్ర ఒక మ్యాజికల్ కాపర్ ప్లేట్. ఇందులోని ద్రౌపది తినేంత వరకు వీళ్ళకి ఏ ఫుడ్ అయితే ఇష్టమో అది అలా వస్తూనే ఉంటుంది తరగకుండా అని చెప్పేసి వరాన్ని ఇస్తూ ఆ అక్షయ పాత్రని యుధిష్ఠిరుడికి ఇస్తారనమాట. అలా పాండవులు ఎన్నో లక్షల ఋషులకి ఈ అక్షయ పాత్ర ద్వారా భోజనాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా తింటూ ఉంటారనమాట. ఇది విన్న దుర్యోధనుడికి అస్సలు నచ్చదు. వాళ్ళంత సంతోషంగా ఉండడం చూసి అతను ఉండలేరనమాట. అందుకు అతను ఏం చేస్తారంటే దుర్వాసుడు అనే ఒక ఋషికి చాలా కోపం ఎక్కువ. అతన్ని ఒకరోజు ఈ దుర్యోధనుడి దగ్గరకు వస్తే చాలా మంచిగా మర్యాదలు చేసి చూస్తారు. అప్పుడు దుర్వాసుడు నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే మీరు అడవిలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒకరోజు చూసి రావాలి అని చెప్పేసి అంటారనమాట. అయితే ఒక కండిషన్ పెడతారు, ద్రౌపది తిన్న తర్వాతే మీరు వెళ్ళాలి అని చెప్పేసి అంటారు. ఎందుకనంటే ద్రౌపది తిన్న తర్వాత ఆ అక్షయ పాత్రలో ఫుడ్ అనేది ఇంకేం ఉండదు కాబట్టి. అయితే దుర్వాస మహర్షి అలాగే అతని 100 శిష్యులు వెళ్తారు పాండవుల దగ్గరికి. ద్రౌపది తిన్న తర్వాత వెళ్తారు కాబట్టి అక్షయ పాత్రలో ఇంకేమీ ఉండదు. దుర్వాస మహర్షి వాళ్ళ శిష్యులు కూడా స్నానానికని నదికి వెళ్తారు భోంచేసే ముందు. ఈలోపు ద్రౌపది కృష్ణుడిని వేడుకుంటుంది. అయితే కృష్ణుడు ప్రత్యక్షమయ్యి సమస్య అంతా విన్న తర్వాత అక్షయ పాత్రను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అయితే అందులో ఇంకా కొంచెం కూర ఉండడాన్ని కృష్ణుడు చూస్తారనమాట. అయితే వెంటనే కృష్ణుడు కొంచెం కూరని కూడా తీసుకొని నోట్లో పెట్టుకొని ఈ జీవరాశులన్నీ ఈ ప్రపంచంలోని జీవరాశులన్నిటికీ కడుపు నిండిపోవాలి అని చెప్పేసి అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత సహదేవుడిని పిలిచి వెళ్ళి ఋషులందరినీ భోజనానికి పిలవండి అని చెప్పేసి పంపిస్తారు. అయితే సహదేవుడు వెళ్ళి ఋషులందరినీ భోజనానికి రమ్మనేసరికి వాళ్ళందరూ స్నానం చేస్తూ అనుకుంటూ ఉంటారు, ఇదేంటి నాకు ఆకలి వేయట్లేదు, నాకు చాలా కడుపు నిండుగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఋషులందరూ దుర్వాస మహర్షితో సహా. అలా అనుకుంటూ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు పాండవుల దగ్గరికి మనం భోజనానికి వెళ్ళకపోతే వాళ్ళు ఎంతో కోపగిస్తారు అని చెప్పి ఎవరికి చెప్పకుండా అటునుంటే వెళ్ళకుండానే వెళ్ళిపోతారు. అలా కృష్ణుడు అంత పెద్ద సమస్య నుంచి కాపాడారు. అయితే సూర్య భగవానుడు అక్షయ పాత్రని ధర్మరాజుకి ఇచ్చారు, కృష్ణుడు ద్రౌపదికి ఇవ్వలేదు. ఇది అసలైన అక్షయ పాత్ర కాదు, ఇది దాని స్టోరీ. అయితే అక్షయ పాత్రని మనం అక్షయ తృతీయ రోజు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఈ అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలంటే ముందుగా ఒక మట్టి కుండని మనం తెచ్చుకునే ముందు ఒక చాక్ పీస్ ఏదైనా తీసుకుని వెళ్ళి అక్కడే ఇలా ఒక క్రాస్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని ఈ మట్టి కుండకి బాగా పసుపు రాయాలి. చుట్టుపక్కల మొత్తం పసుపు రాసిన తర్వాత మీరు వీలైతే కుంకుమతో చుక్కలవన్నీ పెట్టుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా ఈ కుండ మీద శ్రీం అనే అక్షరాన్ని కుంకుమతో రాసేలా చూసుకోండి. ఈ అక్షయ పాత్రని అక్షయ తృతీయ రోజే కాదు, మీరు అమావాస్య రోజు లేదంటే కొత్త అమావాస్య వస్తుంది కదా అప్పుడు కానీ ఇలా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవికి పూజించినప్పుడు ఎప్పుడైనా సరే ఈ అక్షయ పాత్రని మనం పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇలా ఒక రాగి కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో ధాన్యము లేదంటే గోధుమలు వేసుకోవాలి.
మనం శ్రీం అని రాసిన మట్టి కుండని ఈ గోధుమల మీద పెట్టుకోవాలి. శ్రీం అని రాయడం వల్ల ఎంతో శుభం జరుగుతుంది అని చెప్పేసి అంటారు. తర్వాత ఈ మట్టి కుండలోని కల్లుప్పు అంటే రాక్ సాల్ట్ వేయాలన్నమాట. ఈ కల్లుప్పు కొత్తదై ఉండాలి, ఆల్రెడీ మీరు వాడింది వేయకండి. మీరు ఎప్పుడైతే అక్షయ పాత్రను పెట్టుకుంటున్నారో ఆ రోజు లేదంటే ఏదైనా శుక్రవారం కానీ తెచ్చుకుంటే ఇంటికి మంచిది. కొత్త ప్యాకెట్ తెచ్చుకొని ఆ ఉప్పుని వేయండి. అలా వేసిన తర్వాత ఒక పసుపు క్లాత్ పీస్ తీసుకోండి. ఎల్లో జాకెట్ పీసెస్ ఉంటాయి కదా, అలా ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని అందులోని లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఏవైనా పెట్టుకోవాలి. వీలైతే సిల్వర్ కాయిన్ లేదా గోల్డ్ కాయిన్ మీ దగ్గర లక్ష్మీదేవి బొమ్మ ఉంటే పెట్టండి. నా దగ్గర ఓం అనేది ఒకటి ఉంది కాబట్టి సిల్వర్ కాయిన్ నేను అది పెడుతున్నాను. లేదా మీరు గోల్డ్ సిల్వర్ కాయిన్ కానీ, ఒకవేళ ఇవేవి లేకపోతే ఒక 5 రూపీస్ కాయిన్ కానీ పెట్టుకొని పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేసి ఈ క్లాత్ని మూసేసి ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఆ కుండలో పెట్టుకోవాలి. ఇవే కాదు, మీరు కావాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, గొలువింద గవ్వలు కానీ, తామర గింజలు కానీ ఇలా ఏవైనా కొన్ని ఈ పసుపు క్లాత్లో పెట్టి లోపల పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ దీని మీద పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేసుకొని తర్వాత మీరు ఎంతో కొంత డబ్బులు అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. 11 రూపాయలు కానీ లేదంటే 501 రూపాయలు, 1000 రూపాయలు ఎంతైనా అది మీ ఇష్టం. మీకు ఎంత కలిగితే అంత డబ్బులు ఈ కుండలో వేసుకొని లక్ష్మీదేవికి మీరు ఒకవేళ పూజ చేసినట్టయితే అక్కడ అమ్మవారి ముందు ఈ అక్షయ పాత్రను పెట్టుకోవడం చాలా మంచిది. లేదా ఏదైనా ఒక శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేస్తూ మీరు ఈ అక్షయ పాత్రని ప్రతిష్ఠించుకోవచ్చు. లేదా చెప్పాను కదా, అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేసి పెట్టవచ్చు. లేదా అక్షయ తృతీయ రోజు కూడా పెట్టుకోవచ్చు. ఈ అక్షయ పాత్రని పూజ అయిన తర్వాత ఏం చేయాలి అని అంటే, దేవుడి మూలనే మీరు ఆ పాత్రను పెట్టుకొని ఈ డబ్బుల్ని మీరు ఏమైనా తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు కానీ లేదా దేవుడికి ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు కానీ ఈ డబ్బుల్ని మనం వాడచ్చు. మీకు వీలైనప్పుడు ఇందులో ఉప్పుని మార్చి మళ్ళీ ఆ డబ్బులు ఆ కుండలో పెట్టేసుకో. ఇలా అక్షయ పాత్ర పెట్టడం వల్ల ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదని చెప్పేసి అంటారు. కేవలం పూజ చేసినప్పుడే డబ్బులు పెట్టకుండా ఒకవేళ మీకు వీలైతే జీతం పడగానే కొంత అమౌంట్ పక్కన పెట్టుకొని ఈ అక్షయ పాత్రలో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఇందాక చెప్పినట్టు మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఏమైనా పెద్ద పూజలు చేసుకున్నప్పుడు ఈ డబ్బులు వాడుకోవడానికి బాగుంటుంది. నా వీడియో ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.